ట్రాన్స్జెండర్ 2026 బిల్ అనేది ఏంటి అసలు? అంటే ఇప్పుడు ఏదైతే ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ ఉందో అది వాళ్ళు చెప్పే వర్షన్ ఏంటిది అంటే వాళ్ళు ఎవరైతే రియల్గా లైఫ్ లీడ్ చేస్తున్నారో, ఎవరైతే నిజమైన ట్రాన్స్జెండర్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగడం కోసం, వాళ్ళ ప్రయోజనం కోసమే మేము అమెండ్మెంట్ చేసుకొస్తున్నామన్న అంశాన్ని చెప్తున్నారు. కానీ ఇందులో ఉన్న అంశాలు నిజంగా కల్చర్ని దెబ్బతీసేలాగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిజ్రా కల్చర్ ఉంది. ఈ హిజ్రా కల్చర్లో మనం అందరం కూడా ఏం చేస్తున్నాం, కొన్ని తరతరాలుగా వస్తున్నదని మనము ఒక గురువు చేలా సిస్టమ్ అనేది ఉంది. ఈ గురువు చేలా సిస్టంలో మన కమ్యూనిటీలోకి కొత్తగా వచ్చిన వాళ్ళని ఇక్కడ మనతో గ్రూపులుగా ఉంటారు, మనతోనే జీవిస్తారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ సర్జరీస్ చేయించుకుంటారు. దానికి సంబంధించిన మన అసలు పండుగలు ఉంటాయి, సెలబ్రేషన్స్ అలాంటివి కూడా నడుపుతున్నాం. కానీ ఇందులో చూసుకుంటే బలవంతపు సర్జరీలు లేదా బలవంతపు బెగ్గింగు లేదా ఇంకా కాస్ట్రేషను ఇలాంటివన్నిటిని కూడా వీళ్ళొక అంటే నేరం అంటే క్రిమినలైజేషన్గా చూస్తున్నారు. ఇది పెద్ద నేరంగా చూస్తూ అలాంటి వాటికి పెద్ద పెద్ద శిక్షలు ఇస్తున్నారు ఈ చట్టంలో. అంటే